ఈరోజు మేమైతే పొద్దున ఈరోజు సండే పొద్దున లేచి బయటికి వెళ్తున్నాం. మా పాప హాయ్ అను పాప, చిట్టి పాప, ఇట్లు ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు? పొలంగా గరువుగా గరువుకి వెళ్తున్నామండి. గరువుకి లేకపోతే పొలంకి వెళ్తున్నాము. అయితే మా సండే లైఫ్ చూడండి. మనం వెళ్ళే దారిలో కొన్ని పంట పొలాలు ఉంటాయి. అవి పందులు తినేస్తుంటాయి. పందులు అయితే పందులు ఒకవేళ కనిపిస్తే పందులను చూద్దాం. తర్వాత పంట పొలాలు కూడా చూద్దాం. మా చిట్టి పాప ముందుకు వెళ్తుంది, నడుస్తుంది. ఇటు చూడు మమ్మీ, హాయ్ అను. ఇటు చూసి చెప్పాలి. మనం అయితే మన పొలానికి దారి చూపిస్తావైతే? పొలంగా గరువుగా. అయితే మా చిట్టి పాప అనేది ఈ ఏదైతే మన గరువు ఉందో దారి చూపిస్తుంది. తను ముందు నడుస్తుంది. అయితే మనకు ముందు చూడండి, రైట్ సైడ్ మనకి హౌస్ కనిపిస్తుంది కదా. అవి చిన్న చిన్న హౌస్ లాంటివి. అవి మనకి రెస్టారెంట్. తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ చెట్లు, తర్వాత ముందు లొకేషన్ అని కనిపిస్తుంది. అయితే మనం దారిలో పోయిన కొలది అలాగే మనకైతే లొకేషన్స్ కానీ వ్యూస్ కానీ చాలా బాగుంటుందండి. ఇది మనం ఒక మంచి ఎక్కడున్న ప్లేస్లో ఉన్నట్లు మనం ఉండొచ్చు. మా పాప అయితే గబగబా పరిగెడుతుంది. అయితే మా పాప గబగబా పరిగెడుతుంది. అయితే మనం చూడండి, ఈ లొకేషన్లన్నీ మనం ఎక్కడో ఉన్నట్లు ఫీల్ అవుతాం. ఇది మనకి విలేజ్ అండి. విలేజ్లో అయితే మంచి లొకేషన్ ఉంటుంది. అయితే మనం అలా ముందుకు పోయే కొలది మనకి ఇంకా బోలెడ్ లొకేషన్లో మనకి కనిపిస్తుంది. ఇది మనకి ఉద్దేశం లొకేషన్ చూపిద్దామని కాదు, కానీ మనం ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన ఒక పని ఏదైతే ఉందో అవి అయితే చూపించడం నా ఉద్దేశము. ఇందులో చూడొచ్చు, మనకి చూడండి రైట్ సైడ్ మొత్తం అంటే మనం దగ్గర చుట్టూ 1 km వరకు ఇలా అట్లా వెళ్ళినా మనకి లొకేషన్ ఉంటుందండి. పొలాలు అనేవి చూడండి. ఇది సామాన్లు అండి. ఇది భలే టేస్ట్ ఉన్నది. ఇప్పుడు రేట్ చాలా ఎక్కువ ఉంది ఈ సామాన్లకి. ఆ సామాన్లు మనకి మధ్యన వేస్తున్నారు. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంకా ఇది పండలేదు. పండిన తర్వాత అయితే మీకు చూపించాల్సింది. ఇంకా పండలేదు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. తర్వాత నెక్స్ట్ మనకి చూడండి, బాహుబలి కానీ ఏదో మూవీలో మనకి హీరోయిన్ అట్లా పోతుంటుంది కదా, అట్లానే మా పాప కూడా వెళ్తుంది. లొకేషన్ బాగుందని నేను తీశాను. తర్వాత నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది మనకి గుమ్మడి కూర అండి. చూడండి, గుమ్మడికాయ తెలుసు కదండి. సైడ్ గుమ్మడాకులు, దీంట్లో కాయ తినవచ్చు, పండు తినవచ్చు, తర్వాత ఈ సైడ్ గుమ్మడాకులు తీసుకొని తినవచ్చు. చాలా హెల్తీ కూడా. అయితే మనకి ఇక్కడ మనం చూడాల్సింది ఇంకేంటంటే ఇక్కడ ఇది మన గరువు దగ్గర ఏమేమి అయితే నాటున్నామో మీరు గమనించవచ్చు. చూడండి, ఇది ఒక గరువు. ఈ గరువులు జొన్న మొక్కలు ఇది అంతర్గతంగా వేస్తున్నాము. నిలబడేది పక్కన మనము ఈ దగ్గరికి జొన్న మొక్కలు, ఇది మిరపకాయ మొక్కలు. ఇవి చూడండి, పక్కన జొన్న మిరపకాయ మొక్కలు. తర్వాత మనం అట్లా ముందుకు పోతే అది మొక్కలు. ఇవి అల్లం అండి. ఇవి అల్లం ఆల్రెడీ ఒక దశ తీసేసాము. ఇది రెండో దశ. అల్లం అయితే నాటు ఉన్నాము. నెక్స్ట్ మనం ఏదైతే పని మీద ఉన్నామో ఆ పనికి నెక్స్ట్ ఇది తీయదుంప చూస్తున్నారు కదా, మనం తింటాం కదా తీయదుంప. అది నెక్స్ట్ మన పొలానికి వచ్చాము. అయితే ఇక్కడ పందులు చాలా ఎక్కువ అండి. ఇప్పుడు పందులు చూద్దామంటే అవ్వదు. పందులు మనకి నైట్ పూట వచ్చి అందుకు మనం ఈ గడ్డలను తీసేస్తాము. కనిపిస్తుందా? తీసురా
ఇక్కడ మనకి రైట్ సైడ్ రాణి పువ్వులు చూడవచ్చు ఇక్కడ. అయితే మాకు పని అయిపోయిందని మేము రిటర్న్ అయిపోతున్నాం, నేను మా పాప. చూడండి మా పాప రిటర్న్ అయిపోతుంది. అయితే మా పాప ఏదో చూస్తుంది కదా చిట్టి, మనం ఏదైనా చూసి పరిగెడుతుంది, భయపడి జిగ్ 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 పరిగెడుతుంది. భయపడి పరిగెట్టేస్తుంది. ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామనేసి. చాలాసేపు అయింది కదా, చిన్నపిల్ల ఆకలి వేస్తుంటుంది. అయితే మామూలుగా పరిగెట్టట్లేదు, చూస్తున్నారు కదా. ఆగు